ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా. మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆదియు అంతమైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. సర్వ సృష్టికర్త నీకే స్తోత్రాలు ప్రభా. నిత్యము తండ్రి దూతలతో ప్రభా, వేలాది దూతలతో కొనియాడబడుతున్నటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో కొనియాడబడుతున్నటువంటి మా ప్రభువా, మా తండ్రి, మా రక్షక నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభా, వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి నాయన ఈ యొక్క వాక్యాన్ని అంతటిని ఇక్కడ తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా, ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా తండ్రి నేను వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి తండ్రి, ఎవరికి ఏ అవసరతతో ప్రభా ఈ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారో అయ్యా, ఎవరిని ప్రభా మీరు ఆకర్షించుకున్నారో ప్రభా వారిని ఆకర్షించుకుని తండ్రి నీ ఆత్మతో నింపి నైనా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని పరిపూర్ణమైన విశ్వాసంలో నడిపించి ఎవరైతే ఏ అవసరతలో ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. నైనా నీకు వందనాలు ప్రభా. తండ్రి, అప్పులు బాధలో ఉన్న వారికి నైనా యేసుక్రీస్తు ప్రభా నామములో అప్పుల నుంచి విడిపించండి. సమాధానం లేని వారికి సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, ఐశ్వర్యము దయచేసి ఆశీర్వదించమని, ఈ యొక్క ఆరాధన అంతటినీ నీకు మహిమకరంగా జరిగించుకోమని, నాలో మీరుండి ప్రభా మీరే మాట్లాడి తండ్రి నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము, దేవుని సేవ చేయుట నిష్ఫలమని అనుకుంటున్నారా? మలాకి ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మనము తెలుసుకుందాం. మలాకి గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని మీరు అనుకుంటున్నారా? దేవుని సేవ చేసి ఈ దుఃఖాక్రాంతులుగా ఉండడం ఏంటి, మనకు ఉపయోగం ఏంటి అని మీరు అనుకుంటున్నారా అని చెప్పి యెహోవా దేవుడు మలాకి ప్రవక్తకి తెలియజెప్తున్నాడు. అంటే ఈ లోకంలో దేవుని సేవ చేయడం కన్నా మనకు గొప్ప భాగ్యం ఏమీ లేదని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము చేసేది ఈ లోక సంబంధమైనది కాదు. మనము దేవుని తీర్పులో ఉంటామని, దేవుని రాజ్య వారసులమని, ఈ లోకంలో మనం యాత్రికులు అని మనం గ్రహించుకుంటేనే దేవుని సువార్త మనము ప్రకటించగలుగుతాం. అంతేకాని దీని నుంచి మనం దేవుని సువార్త ప్రకటిస్తే దీని నుంచి మనం ఏదైనా ఆశించి చేయాలనుకుంటే మాత్రం అది దేవుని సేవ అవ్వదు. అది మన యొక్క జీవనోపాధి కొరకు చేసేటటువంటి పనిగా ఉంటుంది. కానీ మనం జీవనోపాధి కొరకు కాదు దేవుని సేవ చేసేది. మనము తీర్పులో నిలబడవలసి ఉన్నామని, మనము దేవుని రాజ్య వారసులమని గ్రహించి మనము ఎలాగైతే దేవుని రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడో అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడని మనం గ్రహించి సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలనేదే దేవుని సేవ. అంతేకాని ఈ లోకంలో మనం అన్న వస్త్రాల కొరకు మనము ఏదో ఆశించి మనము దేవుని సేవ చేయకూడదు. అందుకని చెప్తున్నాడు ప్రవక్తతో, మీరు ఎలాగంట దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేంటి మనకి? గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అంటే మనం రక్షణ లేనివారు, అన్యులు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు. మనకి ప్రయోజనం ఏంటి దేవుని సేవ చేయడం? మనం ఇంత దుఃఖంతో, భారంతో, పేదరికంతో, ఈ దరిద్రంతో మనం ఎందుకు ఉండాలి అని మీరు అనుకుంటున్నారా అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు.
అయితే మనము కీర్తనలు చూద్దాము. కీర్తనలు 37, 3, 12. కీర్తనలు 73, 3. కీర్తనలు 73, 3 చూద్దాం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఎలా అంటున్నాడు? ఈ లోకంలో జీవించేవారు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు భక్తిహీనులైనప్పటికి కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారు. నేను వాళ్ళని చూసినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని. వాళ్ళు గర్వించి లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారు చాలా పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. అంటే రక్షింపబడిన వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన బిడ్డల్ని తప్పిపోకుండా ఉండడం కోసం, మనము లోకంలో పడిపోకుండా ఉండడం కోసం మనల్ని శోధనలు పెట్టైన మనల్ని శోధించబడిన మీదట మనల్ని సువర్ణంగా మార్చుకుంటాడు. అయితే ఇతరులంటే అపవాద సంబంధులు, రక్షణ లేనివారు చాలా సంతోషంగా ఐశ్వర్యంతో పుష్టిగా సంతోషంగా ఉన్నారు. మనము దేవుని సేవ చేసి మాత్రం మనకి ఏం ప్రయోజనం ఉంది అని అనుకుంటున్నారు కదా. మీరు అలాంటి వాళ్ళని చూసి మీరు మత్సరపడుతున్నారు కదా అని చెప్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అయితే మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. అంటే వాళ్ళు సంతోషంగా ఈ లోకంలో చాలా సంతోషంగా ధనంతో సంతోషంతో వాళ్ళు ఏ బాధ లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? పడితిని నేను పడితిని. మరణమందు వారికి యాతన లేవు. మరణమందు కూడా వాళ్ళకి యాతన లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. సంతోషంగానే వాళ్ళు మరణిస్తున్నారు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు కలిగే ఇబ్బందులు అంటే రక్షింపబడినటువంటి విశ్వాసులు ఎన్నో శోధనలు శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ యొక్క శ్రమలు వాళ్ళకి లేవు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టవు. వాళ్ళకి తెగులు ఉండదు, ఇబ్బందులు ఉండవు, వాళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు లేవు. రక్షణ పొందుకుని మనం దేవుని సేవ చూస్తూ ఇన్ని కష్టాలు మనం అనుభవించాలా అని మీరు అనుకుంటున్నారు కదా అని చెప్పి ముందుగానే ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు దైవ సేవకుల కొరకు వ్రాసిపెట్టి ఉన్నాడు. అప్పటి వరకు దైవ సేవకులు లేరు, యాజకులు. మోషే రాసినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యాజకులుగా ఉన్నారు. అప్పుడు యాజకుల గురించి, ఇప్పుడు దైవ సేవకుల గురించి కూడా రాస్తున్నాడు. అంటే రక్షింపబడినటువంటి వారు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు అనేక శ్రమలు శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే రక్షణ లేని వారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు, ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతారు. కానీ మనము దేవుడు అంటూ మనము ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నాం, మనకు అవసరమా, ఈ సేవ అవసరమా అని అనేక సార్లు దైవ సేవకులు కూడా విసిగిపోయి వేసారిపోయి ఉన్నారు అని చెప్పి మీరు ఇలా అనుకుంటున్నారు కదా అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుడు మలాకీ ప్రవక్తకి తెలియజెప్తున్నాడు. అయితే మనము అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు మనం ఎంత కష్టపడినా కూడా పరలోక రాజ్యంలో మనకి ఆనందము, సంతోషము, సమాధానము, పరలోక రాజ్య వారసులమని మనం గ్రహించాలి తప్ప ఈ లోక శ్రమలను చూసి మనము వెనకబడిపోకూడదని ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలోనే మలాకీ అనేటువంటి ప్రవక్తకి తండ్రి అయినటువంటి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అందుకని దేవుని సేవ చేయడం మనకి నిష్ఫలం కాదు. దేవుని గురించి మనం ఎంత కష్టపడినా కూడా మనకి పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలు, మనకి బహుమానాలు దాచి ఉంచుతాడు. అందుకని దేవుని కొరకు మనం ఎంతైనా శ్రమపడి ఈ లోకాన్ని మనం వెలిగించాలి, ఇతరులను వెలిగించాలి. ఈ లోకానికి మనము వెలుగు ఉప్పు. మీరు ఈ లోకానికి వెలుగు ఉప్పు అన్నాడు యేసు ప్రభువారు మత్తయి సువార్తలో. అయితే మనం ఈ లోకానికి వెలుగు ఉప్పు కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా రాని, ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను అని మనం సమర్పించుకుని జీవించినప్పుడు మనం పరలోక రాజ్య వారసులుగా మనం జీవిస్తాం.
ఈ లోకంలో ఉండేది మనకు కొంతకాలమే కాబట్టి ఈ లోకం కోసం, ఈ లోక ధనం కోసం, ఈ లోక సంతోషం కోసం ఇతరులను చూసి మనం మత్సరపడి, మనం బాధపడి కృంగిపోయేవారుగా ఉండకూడదు అని ఈ యొక్క మలాకి ప్రవక్త వ్రాసాడు. తండ్రి అయినటువంటి దేవుడు బయలుపరిచినటువంటి మాటల్ని మనకి బయలుపరిచినాడు. అయితే ఇంకా చూద్దాం మనము 1 కొరింథీ 15:58 చూద్దాం. 1 కొరింథీ 15:58 మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండండి. చూడండి, దేవుడి కోసం మనం పడినటువంటి ప్రయాస ఎప్పటికీ కూడా మనకి ప్రభువునందు మనకు వ్యర్థం కాదని ఎరగాలి. మనం ప్రభు కోసం ఏ ప్రయాసపడినా మనకి అది మనం మనుషుల కోసం చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన లేకుండా మనం దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు మనం కష్టపడుతున్నాం, దేవుని కొరకు మనం జీవిస్తున్నాము అనేటటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించినప్పుడు మన ప్రయాస దేవుని యందు మనకి వ్యర్థము కాదని మీరు గ్రహించుకోండి అంటున్నాడు. వ్యర్థము కాదని ఎరిగి స్థిరత్వం, మనకి మళ్ళీ చంచలత్వం అనేది ఉండకూడదు. కష్టం వచ్చిందని దేవుడు విడిచిపెట్టి, దేవుడి సేవను విడిచిపెట్టి, సువార్త విడిచిపెట్టి మనము పారిపోయేవారుగా, విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. స్థిరత్వం కలిగి ఉండాలి. చంచల మనసు మనకు ఉండకూడదు. చంచలత్వం ఉంటే మనం దేనిలో కూడా స్థిరంగా నిలిచి ఉండలేము. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రభువునందు స్థిరులవై మనం ఉండాలి. స్థిరత్వం కలిగి మనం ఉండాలి. వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి అంటే దేవుని కార్యాలు మనం చేయడానికి, దేవుని కార్యాలు మనం అభివృద్ధి చేయడానికి మనం ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి. కానీ మనం విసిగిపోకూడదు, నిష్ఫలమని అనుకోకూడదు, వ్యర్థమని అనుకోకూడదు, ఈ ప్రయాస వ్యర్థమని మనము అనుకోకూడదు. కానీ దేవుని కొరకు మనం ప్రయాసపడినది ఏది కూడా మనకి వ్యర్థం కాదు. సమస్తము కూడా మనకి మహిమ కొరకే. పరలోక రాజ్యంలో మనము దేవుని మహిమపరిచేవారుగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉంటామని గ్రహించి ఈ లోక శ్రమలను మనం ఏమాత్రం కూడా మనము కృంగిపోయేవారుగా, నిష్ఫలమని తలించేవారుగా మనం ఉండకుండా స్థిరత్వం కలిగి మనము ప్రభువు కార్యాభివృద్ధి యందు మనము స్థిరత్వం కలిగి మనం జీవించాలని పౌలు గారు కొరింథీ పత్రికలో వ్రాసారు. అయితే ఇంకా చూద్దాం మనం మలాకి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15 గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు. ఎలా అంటే గర్విష్ఠులు ధన్యులవుతున్నారు, వాళ్ళు గర్వంగా జీవించినప్పుడు కూడా ధన్యులుగా ఉన్నారు. యెహోవాను శోధించి దుర్మార్గులు, యెహోవాను శోధించి అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి అవమానపరిచేవాళ్ళు, శోధించేవాళ్ళు ఎలాగంటే దుర్మార్గులు ఎలా ఉంటారంటే వర్ధిల్లుదురు అనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుచున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుని దూషించే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మనమే ఇన్ని కష్టాలు పడుతున్నామని మీరు అనుకుంటున్నారా? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. అంటే విశ్వాసులు ఎలా ఉంటారంట? అన్యులే బాగున్నారు, వాళ్ళే ఎంతో సంతోషంగా ఉన్నారు. మనం ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ గర్వంగా జీవిస్తూ, దేవునికి దూరమై జీవిస్తూ కూడా ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఏం చేశాడంట? యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. అందుకే మనం ఏం మాట్లాడుతున్నా మన తండ్రి అయినటువంటి దేవుడు వింటున్నాడని మనం గ్రహించాలి. అంతేగాని కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఈ కష్టాలు ఎందుకు, నేను దేవుని యందు ఎంతో భయము భక్తి కలిగి ఉంటున్నాను, అన్యులు ఏ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళే సంతోషంగా ఉన్నారు, నేను నమ్ముకుని ప్రయోజనం ఏముంది అని ఒక్కొక్కసారి మనము విసిగిపోతుంటాం, వేసారిపోతుంటాం. శ్రమల్లో, శోధనలో దేవుణ్ణి మనము విడిచిపెట్టేసేవారుగా మనము ఉండకూడదు. విడిచిపెట్టేవారుగా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే కృంగిపోయి బాధల్లో, శోధనలో ఉండి నాకు దేవుడు ఏం మేలు చేశాడు అని మనము అనేక సార్లు మనము కూడా అని ఉన్నాము.
కాబట్టి అలాంటి స్థితిలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మనము ఆ మాటలు మన నోట రాకూడదు. ఎందుకంటే విశ్వాసులంగా మన యొక్క ప్రయాసము వ్యర్థము కాదని, దేవుని కొరకు పడినటువంటి ప్రతి ప్రయాస కూడా మన పరలోక రాజ్యంలో మనం పొందుకుంటామని, ఇక్కడ పడిన ప్రయాస వ్యర్థము కాదని మనం గ్రహించి దేవుని కొరకు మనం జీవించినప్పుడు మనము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉంటూ పరలోకంలో మనం బహుమానాలను మనం పొందుకుంటామని గ్రహించి, ఈ లోక శ్రమలను చూసి మనం కృంగిపోయి విసిగిపోయి వేసారిపోయి దేవునికి దూరం అయిపోయి అపవారికి దగ్గర అయిపోయినట్లయితే మనం ఏం చేస్తాం? ఇంతకాలం మనం పడినటువంటి ప్రయాస మనకి వ్యర్థం అయిపోద్ది. కానీ వ్యర్థం కాకుండా మనల్ని కాపాడేటటువంటి దేవుడు మనకున్నాడని, మనము ఈ లోకం కోసం, ఈ లోక సంతోషం కోసం, ఈ లోక సుఖం కోసం, ఈ లోక భోగాల కోసం మనం జీవించకుండా మనం దేవుని కొరకు ఎప్పుడైతే జీవిస్తామో మన ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి మనము దేవుని యందు నిరీక్షణ కలిగి మనం ఉండాలని మనం తెలుసుకోవాలి. అయితే ఇంకా చూద్దాము. మలాకి 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. మనము మీ మాటల చేత, మన మాటల చేత దేవుణ్ణి ఆయాసపెట్టుచు, మేము ఏమని ఆయాసపెట్టాం? మీరు యెహోవాకు ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నాం మీరు అడుగుతున్నారు. మీ మాటల చేత దేవుణ్ణి ఆయాసపెడుతూ దేని చేత మేము ఆయాసపెట్టామని మళ్ళీ మీరు అడుగుతున్నారే అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేలీయులు ఎన్నోసార్లు తప్పిపోయి దేవుణ్ణి ఆయాసపెట్టి దేవుని విమర్శించి దేవునికి దూరం అయిపోయారు. ఇజ్రాయేలీయులందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఇజ్రాయేలీలోనికి మనము కూడా చేర్చబడ్డాము. ఎప్పుడు రక్షింపబడినప్పుడు మనము అబ్రహాము మన సంతానం అయ్యాం మనము కూడా. అందుకని ఇజ్రాయేలీలు చెప్పిన ప్రతి ప్రవచనము, ప్రతి మాట కూడా మన జీవితాల్లో తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఇది మన జీవితాల్లో అన్వయించుకొని మనం ఏం మాట్లాడుతున్నామో మనము గ్రహించుకొని, మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఆయన చెవి యొక్కి వింటున్నాడని, మన మాటల చేత దేవుని మనం ఆయాస పెట్టకూడదని మనం గ్రహించుకుని జీవించాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే కీర్తనలు 19:14 చూద్దాం. 19:14 కీర్తన 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎవరు? దావీదు మహారాజు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మనము కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాలి. నా నోటి మాటల చేత నిన్ను ఆయాస పెట్టేవారుగా నేను ఉండొద్దు ప్రభువా. నా నోటి మాటలు హృదయ ధ్యానం కూడా నీకు అంగీకారంగా ఉండాలి. నా నోటి మాటల చేత కానీ నా హృదయంతో కానీ నేను ఏ తప్పు ఏ పాపము నీకు దూరంగా ఉండే స్థితిలో నేను ఉండకుండా నన్ను నీకు అంగీకారంగా ఉండేటట్లు నా జీవితాన్ని మార్చు ప్రభువా అని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నీవే నా కొండ కోట, నా ఆశ్రయదుర్గము. మన తండ్రి అయినటువంటి దేవుడే మనకు సమస్తము. కాబట్టి నా విమోచకుడా, నన్ను విమోచించేవాడా, నా పాపాల నుండి శాపాల నుండి నన్ను విడిపించి నన్ను విమోచించి రక్షించినటువంటి దేవా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని మన ప్రార్థన ఎలా ఉండాలి? నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రభు అని మనము ప్రార్థించాలి. దావీదు రాసినటువంటి ఈ యొక్క వచనాన్ని మనము కంఠస్థ పెట్టి మనము ప్రార్థనలో ప్రతిరోజు కూడా మనము దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా మనం జీవించాలి. మనం నోటితో కానీ హృదయంతో కానీ మన ఆలోచనలతో కానీ దేవుణ్ణి ఆయాస పెట్టేవారుగా మనం ఉండకుండా ఎప్పుడు కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ జీవించాలి. ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, నేనున్న స్థలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని ప్రతి విషయంలో దేవుడు మనకి ఏది ఇచ్చినా
ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి తప్ప, ఎందుకు ప్రభువా నాకు ఇలా పెట్టావు, నాకే ఎందుకు ఈ కష్టాలు ప్రభువా, నాకే ఈ శ్రమలు ఎందుకు ప్రభువా, అన్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు, నేనే కష్టాలు పడుతున్నాను అని దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులే కాదు, విశ్వాసులే కాదు, ఎవరైనా సరే ఏ శోధనలో ఉన్నా మనము దేవుని ఆయాస పెట్టేవారుగా మనం ఉండొద్దు. మన నోటి మాట చేత కానీ హృదయంతో కానీ దేవుడిని ఆయాస పెట్టేవారుగా మనం ఉండకుండా ప్రతిదినం కూడా దావీదు మహారాజు ఎలాగైతే చెప్తున్నాడో, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండునుగాక అని మనం ఎప్పుడు కూడా ప్రతిదినము ప్రార్థించేవారుగా ఉండాలి. కానీ దేవుని మనం ఆయాస పెట్టేవారుగా, బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదు. ఇంకా మనము ప్రకటన గ్రంథం 20:12 చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమందు ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. ఎలాంటంట, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట నేను చూచితిని అని యోహాను గారు రాశారు ప్రకటన గ్రంథాన్ని. ఆయన సమస్తము పరలోకంలో ఏ విధంగా ఉందో, రెండవ రాకడ ఎలా ఉంటుందో, తీర్పు ఎలా ఉంటుందో అన్నీ కూడా యోహాను శిష్యుడైనటువంటి యోహానుకి పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారు చూపించి పంపించి వ్రాయించినటువంటి ప్రకటన గ్రంథం రెండవ రాకడ ఎట్లా ఉంటుందో అనేది, రెండవ రాకడలో పరలోకంలో తీర్పు ఎలా ఉంటుంది అని చూసి వచ్చి రాసినటువంటి శిష్యుడు యోహాను. అది చూసి అతను ఏం చెప్తున్నాడు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి అంటే గొప్పవారు అనగా ధనికులు, ఈ లోకంలో ధనము పేరు ప్రఖ్యాతులు, ఈ లోకంలో అనేకమైనటువంటి పేరుగాంచినటువంటి వారు, లేక దేశాన్ని పరిపాలించినటువంటి వారు ఎవరైనా గొప్పవారు అనగా ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి గొప్పవారు. కానీ పరలోక రాజ్యంలో గొప్పవారు కొద్దివారు అనేది లేదు, అందరూ దేవునికి సమానమే. ఈ లోకంలో ఉన్నంతకాలమే గొప్పవారు గనులు దీనులు అని మనము పేరు పెడతాం, కానీ పరలోక రాజ్యంలో అందరూ సమానమే దేవునికి. అయితే ఏమంటున్నాడు, గొప్పవారేమి కొద్దివారేమి, కొద్దివారంటే ఈ లోకంలో ఏ ఘనత లేనివారు, ఈ లోకంలో ఘనత పొందినవారు గొప్పవారని. మృతులైన వారందరూ కూడా ఎలాంటి వారైనా గొప్పవారు మృతి పొందాలి, మనము కొద్దివారు ఎలాంటి వారైనా కూడా మనం ఈ లోకంలో మృతి పొందాలి. కాబట్టి పొందిన వారందరూ ఎలా ఉన్నారంట, ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితిని. దేవుని సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూశాడంట. అంటే మనము ఒకరోజు వస్తుంది, అందరూ కూడా దేవుని సింహాసనం ముందు తీర్పులో నిలువబడవలసి ఉన్నది అని మనము గ్రహించి ఈ లోకంలో మనము దేవుని సేవ చేసిన మనము దేవుని కొరకు పడిన ప్రయాస వ్యర్థము కాదని, దేవుని రాజ్యంలో మనం తీర్పులో ఉండకుండా దేవుని రాజ్యంలో ఆయన బహుమానాలు ఆయన కుడిపార్శ్వం మందు ఉంటామని మనం నమ్మి విశ్వాసంతో జీవించాలి, అదేవిధంగా సేవ చేయాలి. కానీ ఈ లోకంలో మనము ఈ ప్రయాస ఎందుకు, అన్యులు ఎంతో సుఖభోగాలతో వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. మనకే ఎందుకు ఈ శ్రమలను మనము లోకస్తులను చూసి మనము కృంగిపోయి దేవునికి దూరం అయిపోకూడదని తండ్రి అయినటువంటి దేవుడు మనకి చెప్తున్నాడు. వారందరూ ఎలాగ మనము తీర్పులో నిలబడవలసి ఉన్నది. కాబట్టి మనము ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే, యాత్రికులమని గ్రహించి జీవిస్తే మనము నిత్య రాజ్య వారసులుగా జీవిస్తాము. ఈ లోకంలో సుఖభోగాలను చూసి మనము ఆకర్షితులవ్వం. ఈ లోకంలో బతికింది కొద్ది కాలమే, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు వాడబడదాం, దేవుని రాజ్యంలో ఉందాం అనేటటువంటి ఒక నిరీక్షణ మాత్రమే కలిగి జీవిస్తారు రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా. అందుకని రక్షింపబడి దేవుని సేవ చేస్తూ ఇంకా మీరు విశ్వాసులుగా ఉండి కూడా అనేక శ్రమల వెంబడి వెళ్తూ ఏమి నేను చూశాను, ఏం సుఖపడ్డాను, నేను ఏమి అనుభవించాను ఈ లోకంలో, ఎందుకు ఈ జీవితం ఇచ్చింది ఒకేసారి ఈ జీవితం కదా, ఈ మానవ జన్మ అనేది ఒకసారే కదా, కాబట్టి ఈ ఒక్క జన్మలోనే మనం అన్నీ అనుభవిద్దాము అనుకుని మనము అపవాద చేతుల్లోకి వెళ్ళిపోయిన ఎడల మనము తీర్పులో నిలువబడవలసిన వారమై ఉన్నామని మనం గ్రహించుకోవాలి. అందుకే
యోహాను భక్తుడు రాస్తున్నాడు, గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ, మృతులైన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడుండాలంట, ఆయన సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట నేను చూసి చెప్తున్నాడు. ఇది చూసి వచ్చి రాశాడు యోహాను. కాకపోతే మనం ఏదో కల్పితం కాదు, ఇది మనుషులు రాసిందే కదా అని తీసి పడేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యోహానుని పరలోకానికి తీసుకుని వెళ్ళి సమస్తము చూపించి బయలుపరిచి రాయించాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణతో పరిశుద్ధులతో వ్రాయబడినటువంటి గ్రంథము కాబట్టి ఇది నిజం. అందుకే ఆదియు అంతమును నేనే అంటున్నాడు, అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. ఆదిని సృష్టించినటువంటి దేవుడు అంతాన్ని కూడా ఎలా ముగిస్తాడు అనేది కూడా తండ్రి అయినటువంటి దేవుడు వ్రాయించి పెట్టాడు. అంతం ఎలా ఉంటుంది, అంతం అయిన తర్వాత కూడా, మనం మరణించిన తర్వాత కూడా మనం ఎక్కడుంటాము, ఎలా ఉంటాము అనేది సమస్తము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల చేత వ్రాయించి పెట్టినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, చదివి విశ్వాసం ఉంచాలి. ఈ లోకం శాశ్వతం కాదని మనం గ్రహించి పరలోక రాజ్యమే మనకు శాశ్వత నివాసం అని గ్రహించి మనము దేవుని తీర్పులో ఉండాలి. కాబట్టి మనము ఈ లోకంలో జీవించిన జీవితాన్ని ప్రతీది కూడా మనము దేవునికి లెక్క చెప్పాలి. మనుషులకు కాదు మనం లెక్క చెప్పేది. మనం మనుషులకు లెక్క చెప్పాలంటే మనుషులకు చాటుగా మనం ఎన్నైనా చేస్తాం. కానీ దేవుడు ఆయన మనం ఏం చేస్తున్నామో ప్రతి నిమిషం కూడా ఆయన చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని గ్రహించే దేవుడు. కాబట్టి ప్రతి నిమిషము కూడా మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. మనం చేసే ప్రతి క్రియకు కూడా మనము తీర్పులో నిలువబడవలసిన వారమే ఉన్నామని మనం గ్రహించాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన తీర్పులో నిలువబడాలి. కాబట్టి మనం ఈ లోకంలో జీవించిన ప్రతి దానికి కూడా మనం లెక్క అప్పచెప్పాలి అని మనం గ్రహించి ఈ లోకంలో ఉండగానే మనం రక్షింపబడి ఆయన రాజ్యంలో మనం ఉండాలని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. రక్షణ లేనటువంటి వారు మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి, ఆయన రాజ్య వారసులుగా ఉండాలనేటటువంటి తపన పట్టుదల ఉన్నవారే రక్షింపబడతారు. ఎవరైతే దేవుడు ఆకర్షించుకుంటాడో వాళ్ళే రక్షింపబడతారు. అయితే సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. అప్పుడేముంటాయంట, ఆయన గ్రంథం విప్పబడును, మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. మన క్రియలను బట్టి, ఈ లోకంలో జీవించినటువంటి క్రియలను బట్టి మనము తీర్పు తీరుస్తాడు. వాటిని బట్టి ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. మృతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించినటువంటి జీవితానికి ప్రతిఫలంగా మనము తీర్పులో నిలువబడి మనము తీర్పు పొందుతాం. ఆ తీర్పు పొందినప్పుడు మనము ఈ లోకంలో జీవించిన దాన్ని బట్టి మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ లోకంలో మనము ఎలా జీవిస్తున్నాము అనేది మనం ఈ లోకంలో బ్రతికి ఉండగానే మనం గ్రహించుకోవాలి. చనిపోయిన తర్వాత చూద్దాంలే, అందరూ ఎలా జీవిస్తున్నారో నేను అట్లానే జీవిస్తాను అనేటటువంటి ఆలోచన కలిగించేది ఎవరు? అపవాది. అందుకని అపవాది ఆలోచనల నుంచి విడిపింపబడి దేవుని రాజ్య వారసులుగా మనం అందరము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకా చూద్దాము, మలాకీ 3:17 చూద్దాం. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారే, నా స్వకీయ సంపాద్యమే ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మనం ఎప్పుడు దేవుని రాకడలో మనం ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. అయితే యోహాను సువార్త 6:37 చూద్దాం.
6:37 చూద్దాం. యోహాను సువార్త 6:36. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఎలా అంట, మీరు నన్ను చూచియుండియు కూడా విశ్వసింపక ఉన్నారు. చూచియుండి కూడా మీరు విశ్వసించట్లేదు. మీరు నన్ను చూసి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వస్తారు. తండ్రి అనుగ్రహించే వాళ్ళే యేసయ్య దగ్గరికి వస్తారంట. తండ్రి అనుగ్రహింపబడకపోతే యేసయ్య దగ్గరికి ఎవరూ రారంట. అందుకే ఏమంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా బయటికి త్రోసివేయను. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంది దేవుని దగ్గరికి వస్తామో మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మనము ఆయన దగ్గరికి రావాలి. అంతేకాని దేవుడు ఆకర్షించుకుని దేవుడు ఇస్తే తప్ప నా దగ్గరికి రాలేరు అంటున్నాడు. మీరు వచ్చారంటే తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీరు వచ్చారు. అలాగే మీరు వచ్చారు కాబట్టి నేను ఎంత మాత్రం కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మిమ్మల్ని ఏమాత్రం కూడా నేను త్రోసివేయను అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చేవారు ఎవ్వరు కూడా త్రోసివేయబడరు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టాడు ఆయన. నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటాక నేను రాలేదు. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మీరు వస్తే కనుక నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని త్రోసివేయను అంటాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకానికి నేను దిగి వచ్చాను. తండ్రి అయినటువంటి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను కాబట్టి నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఏ శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, ఈ లోకంలో సుఖము సంతోషము ఏమీ లేదు అని మనము నిరాశ నిస్పృహ చెందకూడదని ఈ దినం మనం నేర్చుకున్నాం. దేవుని దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేయడు. ఆయన దగ్గరికి రావాలంటే తండ్రి నాకు ఇస్తేనే మీరు వస్తారు తప్ప మీకు మీరుగా రాలేదంటున్నాడు. అంటే మనం ఈ దినం దేవుని సేవిస్తున్నామంటే తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే యేసయ్యను మనం ఎరిగి ఉన్నాం. ఇంకా ఎంతోమంది యేసయ్య నామాన్ని తెలియకుండా దేవుని దగ్గరికి రాకుండా ఉన్నారంటే తండ్రి దేవునికి ఇవ్వలేదు. కానీ ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆయన త్వరలో రానే ఉన్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఇంకా మన యందు చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు అని సమయాన్ని ఇచ్చాడు. మనకి ఇచ్చిన సమయాన్ని మనము వృధా చేసుకోకుండా, నిష్ప్రయోజనం అని మనం అనుకోకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వస్తే ఏ ఒక్కరిని కూడా నేను త్రోసివేయను అంటున్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా కూడా ఆయన్ని మనం విడిచిపెట్టేవారిగా ఉండొద్దు. యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అంటాడు. అలాగే మనం ఈ లోకంలో శ్రమలు శోధనలు వచ్చినా మనం వెనక్కిపడిపోయేవారిగా ఉండకుండా, నిష్ప్రయోజనం వ్యర్థం అని అనుకోకుండా, మనము యోబు వలె స్థిరమైనటువంటి మనసుతో మనం ఉన్నప్పుడు యోబుకి పోయిన సమస్తం కూడా తిరిగి రెండింతలు యోబుకి ఎలాగైతే తిరిగి ఇచ్చాడో అలాగే మనకు సమస్తాన్ని తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు. ఆయన ఏమంటాడు? శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడ్డానంటాడు. అలాగే మనల్ని శోధించబడిన మీదట సువర్ణంగా మారుస్తాడు తప్ప మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని తోసివేసే దేవుడు కాదు. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదని. మనము ఈ లోకంలో చేసిన ప్రతి దానికి కూడా మనము సమస్తము మనం తిరిగి పొందుకుంటామని, మన ప్రయాస వ్యర్థము కాదని మనము గ్రహించాలి. దేవుని కొరకు మనం ఏది చిన్న సహాయం చేసినా, దేవుని కొరకు మనం ఏ ప్రయాసపడినా అది మనకి వ్యర్థము కాదు. ఈ లోక సంబంధంగా మనం ఏది ఆశించి చేయకుండా దేవుని యందు మన విశ్వాసంతో చేసినప్పుడు
మనం సమస్తము కూడా పొందుకుంటాం. ఈ లోకంలో మనం పొందుకోకపోయినా మనం పరలోక సంబంధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ లోకంలో మనం పొందుకోవాలనేటటువంటి ఆశతో మనము చేయొద్దు. దేవుని కొరకు చేసినప్పుడు మన ప్రయాస దేవుడు వ్యర్థంగా పోనీయడు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదని విశ్వాసంతో ఆయన యందు నిరీక్షణ కలిగి మనం తుది శ్వాస వరకు మనం నమ్మకంగా మనం జీవించినప్పుడు మన ప్రయాస సమస్తము కూడా ఆయన వ్యర్థం కాకుండా మనకి పరలోక రాజ్యంలో మనకి దీవెనలు, ఆశీర్వాదాలు, మనకి ఫలాలను, వరాలను మనకు అనుగ్రహించి దీవించి రక్షిస్తాడని మనం నమ్మి ఈ లోకంలో మనం దేనిని ఆశించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు మనం జీవించినప్పుడు మన ప్రయాస వ్యర్థం కాకుండా మనల్ని దీవించి పోషించి రక్షించే దేవుడని దేవుని వైపే చూసి మనం జీవిద్దాం. అంతేకాని ఈ లోకంలో మనం రక్షణ పొందని వారు అనేక మంది ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మనకే ఈ కష్టాలు, మనకే ఈ శోధనలు ఎందుకని మనము వారిని చూసి మనము కురింగిపోవద్దు. ఎందుకంటే మనం చేసేది దేవునికి చేస్తున్నాం. మనకి దేవుడు తప్పకుండా మనం పడిన ప్రయాసకు తప్పకుండా ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మనం నమ్మి విశ్వాసంతో నిరాశ, నిస్పృహ చెందకుండా మనము దేవుని యందు విశ్వాసంగా జీవిద్దాం. ఈరోజు ఇంకా ఎవరైనా అనేకమైనటువంటి శ్రమల్లో, శోధనలో సేవ చేస్తూ కూడా ఏమీ ప్రయోజనం ఉంది, ఎందుకు ఎంత ప్రయాసపడినా వ్యర్థమో అనేటటువంటి ఏ నిరాశ, నిస్పృహలో ఉన్న ఈ దినవాక్యాన్ని విని మళ్ళీ తిరిగి రెట్టింపు మనం బలాన్ని, శక్తిని పొందుకుని రెట్టింపు విశ్వాసంలో యోబు వలె మనము బలపడి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునికి మహిమ కలుగునుగాక అని అనగలిగే వారిగా మనం ఉన్నప్పుడు తిరిగి మరి మనము పొందుకుంటాం. అంతేకాని దేవుణ్ణి మనం దూషించేవారిగా ఉంటే ఆయన వినే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. మన యొక్క మాటను బట్టి కానీ, మన యొక్క తలంపులను బట్టి కానీ తండ్రిని కానీ యేసుప్రభుని కానీ మనం ఆయాస పెట్టేవారిగా ఉండకుండా నా నోటి మాటలు, హృదయ ధ్యానము సమస్తము నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా అని మనము ఆయన చిత్తానికి లోబడి ఆయన యందు భయము, భక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తామో మనము ఈ లోకంలో దీవించబడతాం. పరలోక రాజ్యాల్లో ఆయనతో పాటు నిత్యము యుగయుగాలు జీవిస్తాం. అంతేకాని మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతే ఈ లోకంలోని మనము శ్రమలు, శోధనలు అనుభవిస్తాము. మనము నిత్య నరకాగ్ని పాలైపోతాం. కాబట్టి అపవాది చేతుల్లోకి వెళ్ళొద్దు, అపవాది ప్రేరేపణలోకి వెళ్ళొద్దు, అపవాది తలంపులు మనము ఆలోచించవద్దు. యేసు నామములో అపవాది క్రియలన్నీ లయమైపోవనుగా కానీ మనం ప్రతిదినము కూడా ప్రవచించి మనము దేవునిలో బలపడి అపవాదిని ఎదిరించి దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. దేవుని కొరకు జీవిద్దాం. దేవుని రాజ్యంలో ఆయన ఎప్పుడొచ్చినా కూడా మనము ఎత్తబడే గుంపులో మనం ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని విని మీరు ఎలాంటి నిరాశ, నిస్పృహలో ఉన్నా మీరు ఈ దినమే ఇప్పుడే మళ్ళీ తిరిగి ప్రభువా నన్ను క్షమించు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా, నేను నోటితో కానీ హృదయంతో కానీ నేనేమైనా ఆయాస పెట్టినట్టుంటే నన్ను క్షమించు ప్రభువా అని మనము తిరిగి ఆయన దగ్గరికి వద్దాం. ఆయన పాదాలు ఈత పట్టుకుందాం. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించే దేవుడు. నా దగ్గరికి వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్యకి ఇస్తేనే యేసయ్య మనల్ని ఆదరిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థతనిస్తాడు. సమస్తాన్ని యేసు నామములో మనం పొందుకుంటాం. యేసు నామములోనే పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఆయన గ్రహించి యేసయ్య యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకోండి. రక్షణ పొందుకుని నిరాశ, నిస్పృహలో ఉంటే కనుక మళ్ళీ తిరిగి ప్రభువా నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిద్దాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువానికి స్తోత్రాలు. అనేక సార్లు ప్రభువా నిన్ను ఆయాస పెట్టి అయ్యా ప్రభువా మిమ్మల్ని మేము బాధ పెట్టిన వారమై ఉన్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించి అయ్యా ప్రభువా ఈ లోకం వైపు, లోక సుఖభోగాల వైపు మేము మనసు పెట్టకుండా, లోక కోరికల వైపు మేము మనసు పెట్టకుండా వాటన్నిటిని జయించే సామర్థ్యము, శక్తిని పరిశుద్ధాత్మదేవ మాకు దయచేయండి ప్రభా. ఈ లోకాన్ని జయించే సామర్థ్యము మాకు దయచేయండి. సాతాన్ని, అపవాది శక్తుల నుంచి ప్రభా తండ్రి విడుదల పొందుకొని అపవాది శక్తులన్నిటినీ
యేసు నామములో లయమైపోవునుగాక అని ప్రతి ఒక్కరూ ప్రవచించి అపవాది శక్తి నుంచి విడిపింపబడి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకొని నాయన తండ్రి బలపరచమని, నాయన ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో నాయన తిరిగి రెట్టింపు దీవెనలో ఆశీర్వాదాలతో నింపి పశ్చాత్తాపం గల హృదయంతో ప్రతి ఒక్కరూ నీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ప్రతి ఒక్కరిని రక్షించి ఆదరించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా ఎత్తబడే సంఘాలుగా మా సంఘాలన్నిటినీ సిద్ధపరచండి. ఈ లోకంలో ఉన్న సార్వత్రిక ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా సిద్ధపరిచి మీరు ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మెలకువ కలిగినటువంటి ప్రార్థన విజ్ఞాపనలతో జీవించే జీవితాలు ప్రతి బిడ్డకి దయచేయమని, ఈ లోక ఆకర్షణ నుంచి విడిపించి మీరు ఆకర్షించుకుని మీ దయలో మీ ప్రేమలో మీ కృపలో తండ్రి నాయన బిడ్డలందరూ యవన బిడ్డలు చిన్న బిడ్డలు ప్రభు తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించుకుని మీ ప్రేమతో నింపండి ప్రభు. నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ అయా ఈ యొక్క ప్రభు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చి నీ మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపి కుటుంబాల్లో నెమ్మది సమాధానము సంతోషము దయచేసి నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మా ప్రార్థన ప్రతీది కూడా మీ పాద సన్నిధిలో చేర్చుకుని మా ప్రతి విన్నపానికి కూడా తండ్రి మీరు జవాబు దయచేసి ఉన్నారని మేము ప్రార్థించి ఉండగా యేసుక్రీస్తు ప్రభు నామములో సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని అయ్యా ప్రభు సమస్తము తండ్రినైనా మేము అడిగిన ప్రతిదీ పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రార్థించి ఉండగా మీరే ప్రభు అధికమైన మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో నింపి భద్రపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, ఈ దినం మీరు వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని విని మీరు బలపడి ఇతరులను మీరు బలపరిచినట్లయితే మీరు కూడా ఈ సేవలో పాలుపంపులు పొందిన వారు అవుతారు. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు బలపడి అనేక మందిని మీరు బలపరిచి పరలోక రాజ్య వారసులుగా మీరు చేయాలని నేను కోరుతున్నాను. మన వంతు పని మనం చేద్దాం. తండ్రి ఆకర్షించుకుంటే తప్ప ఎవరు కూడా ఆకర్షింపబడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి మనం దేవుని కొరకు ప్రయాసపడదాం. ఈ లోకమంతటిని దేవుని రాజ్యానికి చేరుద్దాం. మన ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి మనం దేవుని కొరకు ప్రయాసపడదాం. మన వంతు మనం చేస్తే సఫలపరిచేది ఆయన, ఆశీర్వదించేది ఆయన, ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయన, పరలోక రాజ్యాన్ని చేర్చేది ఆయన. కాబట్టి మనము ఆయన చేతిలో మట్టి బొమ్మలం అని మనం గ్రహించి మనము ఏది కూడా మన వల్ల కాదు, మనం చేయవలసింది ప్రార్థన, ఆయన సువార్త ప్రకటించడమే మనం చేసేది. సమస్తము జరిగించేది మన తండ్రి అయినటువంటి దేవుడు కాబట్టి దేవుని కొరకు వాడబడదాం. మీరందరూ కూడా మరొక వాక్యాంశంలోనికి వెళ్ళేంత వరకు దేవుని కృప మనకందరికీ తోడైండుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, సకల సార్వత్రిక సంఘాలకు, దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి తోడైండుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.